వారం మొత్తం జరిగిన ఆట ఒక లెక్కైతే, వీకెండ్‌లో 'నాగార్జున' ఎపిసోడ్ మరో లెక్క. ఈ ఎపిసోడ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. హౌస్‌లో జరిగే తప్పొప్పుల గురించి 'నాగార్జున' ఏం మాట్లాడతారు? ఎవరికి క్లాస్ పీకుతారు? కరెక్ట్ పాయింట్‌పై మాట్లాడారా లేదా? ఆడియన్స్‌కి తప్పనిపించిన దాన్ని 'నాగార్జున' తప్పుగా చెప్పి తాట తీస్తే జనానికి నచ్చేస్తుంది కానీ, తప్పుల్ని పక్కన పెట్టి హౌస్‌లో జరిగింది ఒకటైతే, ఆయన మాట్లాడేది మరొకటైతే, ఇదిగో ఇలాంటి కామెంట్‌లే వినిపిస్తాయి. 100కి 100 మార్కులు వస్తే టాపర్ అంటారు. 60+ వస్తే ఫస్ట్ క్లాస్ అంటారు. 35 వస్తే జస్ట్ పాస్. 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్. క్లాస్ రూమ్‌లో జరిగే ఈ కాలిక్యులేషన్స్ అన్నీ 'బిగ్ బాస్' హౌస్‌లో కనిపిస్తున్నాయి. తక్కువ మార్కులొచ్చాయని చెప్పి హౌస్‌లో ఉన్న ఐదుగురిని ఫెయిల్ చేశారు నాగార్జున. ప్రేరణ, ఆదిత్య ఓం, బేబక్క, విష్ణుప్రియ, కిరాక్ సీత ఈ ఐదుగురి పెర్ఫార్మెన్స్ సరిగా లేదనే కారణంతో వాళ్ళని ఫెయిల్ చేశారు. నిన్నటి ఎపిసోడ్‌లో చివరి 9 నిమిషాలు ఇదే పంచాయతీ నడిచింది. అయితే అందరికి మార్కులు వేసిన నాగార్జునకి హోస్ట్‌గా పాస్ మార్కులు పడ్డాయా? ముందు అతను హిట్ అయ్యారో, ఫ్లాప్ అయ్యారో ఈ వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు నిన్న నాగార్జున హోస్టింగ్ నచ్చని వాళ్ళు ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా చేయండి. ఫ్లాప్ కాని వాళ్ళు హిట్‌కి, యావరేజ్‌కి మధ్యలో ఉన్నారని ఎవరు హిట్టో చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆడొచ్చు. అలాగే యావరేజ్ ఎవరో కూడా చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఫ్లాప్‌లోకి పడొచ్చు. కేవలం నేను ఫ్లాప్ ఎవరనేది మాత్రమే చెప్తాను. ఎందుకంటే హిట్‌లోకి రావాలని. ఫ్లాప్ అంటే 35 కంటే తక్కువ వచ్చినట్టు. వీళ్ళలో ఖచ్చితంగా మార్పు రావాలి. వీళ్ళకి కనీసం 65 మార్కులు రావాలని చెప్పారు నాగార్జున. మొదటిగా ప్రేరణను ఫెయిల్ చేస్తూ నిన్ను నేను సూపర్ హిట్ అనుకున్నాను. ఈ వారం అంతా నేను చూస్తే ఫ్లాప్ అనిపిస్తుంది. స్పార్క్ కనిపించడం లేదని చెప్పారు. ఒకవేళ నాగార్జున అన్నట్టుగా వారం మొత్తంగా ఆట చూశాను అనేది నిజమైతే ప్రేరణకి 35 కంటే మార్క్స్ తక్కువ వేసి ఫెయిల్ చేసేవారు కాదు. ఎందుకంటే ఉన్న వాళ్ళలో కాస్త విషయంపై పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది ప్రేరణే. ఆమెకు తెలుగు రాకపోయినా కూడా తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తుంది. నామినేషన్స్‌లో కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. కాస్త మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్న వాళ్ళలో ముందు వరుసలో ఉన్న ప్రేరణని ఫెయిల్ చేశారంటే నాగార్జున అన్నట్టుగా ఆయన వారం రోజుల ఆట చూసి ఈ నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం ఇక్కడ ఫెయిల్ చేయాల్సింది ప్రేరణని కాదు. హోస్ట్ నాగార్జుననే. ఆ తర్వాత కిరాక్ సీతని కూడా ఫెయిల్ చేశారు. "నువ్వు చాలా స్ట్రాంగ్. నీలో ఉన్న క్వాలిటీస్ బయటికి తీ. నీలో సీత మాత్రమే కనిపిస్తుంది. కిర్రాక్ కనిపించడం లేదు. అది నాకు కావాలి" అని అన్నారు. అప్పట్లో 7 అవర్స్ సరైన కూడా ఇవే కారణాలతో ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు సీత కూడా 7 అవర్సే కాబట్టి అందరికీ ఒకే ఫార్ములా అని అంటున్నారో ఏమో కానీ ఈ వారం నామినేషన్స్‌లో నాగార్జున ఫస్ట్ సేవ్ చేసిన సోనియా కంటే సీత బెటర్‌గానే కనిపిస్తుంది. ఆమెను సేవ్ చేసి ఈమెను ఫెయిల్ చేశారంటే నాగార్జునకి ఈమె విషయంలో కూడా ఫెయిల్ మార్క్సే. ఆ తర్వాత బేబక్‌ని ఫెయిల్ చేస్తూ నీకు కావాల్సిన స్పేస్‌ని నువ్వు తీసుకో. లీడర్‌లను చూసి వాళ్ళ టీమ్‌లో జాయిన్ కావడం కాదు. నువ్వు లీడర్‌లా కావాలి అని చెప్పారు. బేబక్క చివరి రోజు వాయిస్ గట్టిగా వినిపించింది కానీ అదే వాయిస్ ముందు నుంచి వినిపించి ఉంటే నాగార్జున చేతిలో ఫెయిల్ అయ్యేది కాదు. నిజానికి బేబక్క మరీ ఎలిమినేట్ అయిపోయేంత తప్పులైతే చేయలేదు. అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవని చెప్పిన హోస్ట్ నాగార్జున ఆ కుక్కర్ విషయంలో సోనియా చేసిన తప్పని ఎందుకు చెప్పలేదో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆదిత్య ఓంకి కూడా 35 మార్కుల కంటే తక్కువ వేసి ఫెయిల్ చేయడం విచిత్రంగా అనిపించింది. నువ్వెక్కడ కనిపించడం లేదు. ఆటలో ముందుకు రావాలి అని అన్నారు. రోజులో తన పని తాను చూసుకుంటూ అందరిని కలుపుకొని పోతున్న ఆదిత్య ఓంని పెద్దన్న పాత్ర పోషించడం లేదని ఫెయిల్ చేశారు నాగార్జున. అంటే సీజన్ 7లో శివాజీ మాదిరిగా అందరి విషయాలు వేలు పెట్టమని, పైకి మంచిగా నటిస్తూ వెనక గోతులు తీయమంటున్నారో ఏమో కానీ, రేలంగి మామయ్య అవతారం ఎత్తమనడం ఏంటో అర్థమైతే కాలేదు. గత వారం బాగా ఫన్ జనరేట్ అయిందంటే పృథ్వీ, ఆదిత్య ఓం రాత్రిపూట మాట్లాడుకున్న సీనే. అది ప్రోమోలో కూడా వేశారు. నాగార్జున వారం మొత్తం గేమ్ చూడకపోయినా కనీసం ప్రోమో చూసి ఉంటే ఆదిత్య ఓంని ఫెయిల్ చేసేవారు కాదు కాబట్టి, ఈ విషయంలో కూడా నాగార్జున ఫెయిలే. చివరికి విష్ణుప్రియకి ఫినాలేలో బెర్త్ కన్ఫర్మ్ అని ముందే చెప్పేశారేమో కానీ, విష్ణుప్రియ ఫుల్ చిల్ అవుతుంది. హౌస్‌లో ఓ పక్క కొట్టుకొని చస్తుంటే ఈమె మాత్రం పక్కకు పోయి డాన్సులు వేసుకుంటూ చిల్ అవుతోంది. ఆమెను ఫెయిల్ చేయడంలో మాత్రం నాగార్జునకి పాస్ మార్కులు వేసేయొచ్చు. విష్ణుప్రియని కూడా ఫెయిల్ చేస్తూ 'బిగ్ బాస్' హౌస్ అంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కాదు. ఇది జీవితానికి మిర్రర్ లాంటిది. ఇక్కడ మనకి నచ్చేవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. ఎదుటివారి ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవాలి. వీటిని బట్టే జడ్జ్ చేస్తారు. నీకు 95 మార్కులు రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఆ సామర్థ్యం నీలో ఉంది అంటూ విష్ణుప్రియని ఫెయిల్ చేశారు నాగార్జున. ఈ పాస్ ఫెయిల్‌లను పక్కన పెడితే శనివారం నాటి ఎపిసోడ్ గతంతో పోల్చుకుంటే చప్పగా సాగిందనే చెప్పాలి. ఇంకో విషయంలో ఏంటంటే అప్పట్లో శోభా శెట్టిని ఏ విధంగా అయితే వెనకేసుకొని వచ్చారో ఇప్పుడు సేమ్ అదే ప్రవర్తనతో పొగరు చూపిస్తూ అడ్డదిడ్డంగా ఆట ఆడుతున్న యష్మి గౌడను వెనకేసుకొచ్చి ఫెయిల్ అయ్యారు నాగార్జున. తాను చీప్ అయిందంటేనే నైనిక వల్లే. ఆమె ఒప్పుకుంది కాబట్టి ఆట ఆడకపోయినా కూడా యష్మి గూడ చీప్ అయింది. చివరికి తిన్నింటి వాసాలే లెక్కపెట్టినట్టుగా నైనికకి దెబ్బ వేసింది యష్మి గౌడ. హౌస్‌లో పనులన్నీ నైనిక టీమ్‌కిచ్చి తన బుద్ధిని బయటపెట్టింది. ఇక రింగ్ ఆటలో బాడీ మీదుగా అన్నారు కానీ, బాడీ మొత్తం అనలేదు కదా అని స్ట్రాటజీ ప్లే చేసి నైనిక టీమ్ గెలిచినప్పుడు మేము అడదిడ్డంగా ఆడం, న్యాయంగా ఆడతాం అంటూ అంతెత్తున లేచిన యష్మి గౌడ రోప్ టాస్క్‌లో బేబక్క నిలబడ్డ రోప్‌ని ఊపి ఆమే కింద పడేలా చేసింది. ఆ తర్వాత కూడా అదే పని చేసింది. ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే ఇది నా స్ట్రాటజీ అని వంకర సమాధానం చెప్పింది.
అంటే ఆమె మాత్రం ఎలాంటి స్ట్రాటజీలైనా ఆడొచ్చు. అదే ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం తప్పంటుంది. కానీ ఈ విషయాన్ని మాత్రం ప్రస్తావించలేకపోయారు నాగార్జున. ఇదొక్కటే కాదు, ఇటుకల టాస్క్‌లో కూడా పృథ్వీ 9కి టీమ్ వల్ల ఇటుకల్ని కింద పడేశాడు. చివరికి వాళ్ళే గెలిచారు. అప్పుడు మాత్రం యష్మికి నీతి న్యాయం గుర్తు రాలేదు. చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకుంది. వాళ్ళు రింగ్‌ని బాడీ మీదుగా తీసుకొని రావడమే తప్పయినప్పుడు వీళ్ళు ఇటుకలు పడేస్తే తప్పు కాదు. రోప్ ఊపి బేబాకిని కింద పడేస్తే తప్పు కాదు. ఇవేమి కూడా వారం రోజుల గేమ్‌ని క్షుణ్ణంగా గమనించిన ది గ్రేట్ హోస్ట్ నాగార్జునకి కనిపించకపోగా యష్మిని తెగ పొగిడేశారు. అంటే ఆయన హోస్టింగ్‌లోనే పసలేదు. అసలు శనివారం ఎపిసోడ్ అంటే ప్రేక్షకులకు చాలా అంచనాలుంటాయి. ఆ అంచనాలు అందుకోవడం అటుంచితే అడ్డదిడ్డంగా ఆడేవాళ్ళని పాడు చేసి విష్ణుప్రియ, కిరాక్సిత, ప్రేరణ, ఆదిత్యం, బేబక్కలను మాత్రం ఫెయిల్ చేయడాన్ని బట్టి చూస్తే తొలి వారంలో నాగార్జునకి జస్ట్ 30 మార్క్స్ మాత్రమే. 35 దాటి వస్తేనే పాస్ కాబట్టి ఫస్ట్ వీక్ హోస్టింగ్‌లో నాగార్జున ఫెయిల్ అయినట్టే. మార్కులు వేయాల్సిన మాస్టర్ ఫెయిల్ అయితే స్టూడెంట్ మాస్టర్ మాట ఏమి వింటారు? కాబట్టి క్లాసులు పీకే విషయంలో కాస్త క్లారిటీగా, తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చెప్తేనే నాగ్ ఈస్ బెస్ట్ హోస్ట్ అని అనిపిస్తారు. మరి నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున హోస్టింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.